అంటే ఇట్లా జాయినింగ్స్ అయినప్పుడు ఏమైందంటే మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి ఒక రకంగా అసహనం కూడా వస్తూ ఉంటుంది. అసలు ఏంటి మేము ఇన్ని రోజులు పని చేస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు, వాళ్ళెంబటి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము చూసాము, ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో అని క్యాడర్ ముఖ్యంగా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం. క్యాడర్ విషయంలో క్యాడర్ కొంత అట్లా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇన్సెక్యూర్ అని చెప్పను, ఎస్ బీజేపీని నమ్మలేము, ఓకే ఒకంత స్వేచ్ఛగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితిలో ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అవును, ఇప్పుడు పోయిన వాళ్ళలో మళ్ళీ వచ్చేటోళ్ళు, పోయిన వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎస్ లైక్ దానం గారు లాంటి వాళ్ళు, కేకే గారు లాంటి వాళ్ళు. రెండవది ఏంటంటే ఈ పరిస్థితిలో ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నాయకత్వాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అది ఈ ఎంపీ ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అవును, ఏంది బీజేపీ ఆ దూకుడుతో వెళ్ళే అవకాశం లేదు, అదే పరిమితితో కూడిన ప్రభుత్వం అయిందనేది ఉన్నప్పటికి కూడా, అంటే వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ఏ ప్రయత్నం అప్పటికి చేస్తూనే ఉన్న క్రమంలో మేమేదో పక్క పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ప్రొటెక్షన్ అనే దానికంటే కూడా ఎస్ ఈరోజు జరుగుతున్న పరిణామాల్ని ధీటుగా ఎదుర్కోవాలంటే కొంత మానసిక శక్తిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే జరుగుతున్న క్రమం. సరే, సంజయ్ గారు రావడాన్ని జీవన్ రెడ్డి గారు తప్పబట్టవచ్చు, లేకపోతే అక్కడ లోకల్ క్యాడర్ తప్పబట్టవచ్చు, ఇంకో దగ్గర కడియం శ్రీయర్ గారు వచ్చినప్పుడు మా ఇందిరమ్మ కొంచెం వ్యతిరేకత అనుకున్నది. అట్లా జరుగుతున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. ఎస్, ఎందుకంటే పార్టీ కూడా ఇంపార్టెంట్ కదా, అది ఆ స్ట్రేచర్ నిలబడితేనే అందరం ఆ చెట్టు కింద ఉండగలుగుతాం. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏది రాకపోయినా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీతో ఉంటాం? పవర్ రానప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అది సిద్ధాంతపరంగా కమిట్మెంట్ కావచ్చు, వ్యక్తిగత కమిట్మెంట్ కావచ్చు, అవి కొంత క్యాడర్ ఆ విలువలు పాటిస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కాసేపు 6 గ్యారంటీల మీద కూడా చాలా వ్యతిరేకత మొదలైనట్టు కనబడతా ఉంది గ్రౌండ్లో. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి మీరు రైతు భరోసా అని చెప్తా ఉన్నారు. రైతు భరోసాను ఎప్పుడు పెంచి ఇస్తారనేటువంటి మాట, కౌలు రైతుల విషయంలో ఎలాంటి గైడ్లైన్స్ పాటించబోతున్నారని, ఆ తర్వాత మీరు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు ఆగస్టు 15 లోపల. ఈ 3-4 అంశాలలో చాలా రకాలైనటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది? ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంటుంది. అవును, ఏది జూలైలో ఉంటుంది. జూలైలో కేటగిరికల సభలోనే చర్చిస్తాం. అవును, ఏదో బయట ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. ఏ అంటే రైతు అంటే కౌలు రైతు డెఫినేషన్ ఏంది, రైతు తనకు ఏ రకమైన రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, ఏ రకమైన రైతుకు రైతు ఎలా రుణమాఫీ చేయాలనే విషయంలో చాలా కేటగిరికల్గా చర్చ, ఒక లాంగ్ టర్మ్ సెషనే జరపాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్, ఓకే, ఇన్ అసెంబ్లీ. ఏదో ప్రజలందరికీ కనబడే విధంగానే ఉంటుంది. తీసుకొని ఏదో మనం రాజుగాక తోఫా ఇచ్చినట్టు, వరాలు ఇచ్చినట్టు ఉండదు. డెఫినెట్గా చర్చ, ప్రతిపక్షాలు కూడా వాటి మీద చర్చకు రావచ్చు. ఇట్లయితే ఇప్పుడు ఇచ్చేది కదా, ప్రభుత్వం ఇస్తుంటే కూడా మీరు పార్టీ కదా, ప్రభుత్వంలో టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు కదా, ప్రభుత్వం అంటే అందరు కలిస్తేనే. అవును, మనం అందరం కలిసి నిర్ణయించి రైతును డిఫైన్ చేద్దాం, కౌలు రైతు అంటే ఏందో డిఫైన్ చేద్దాం, రైతు కూలీలకు ఏం చేయాలో చేద్దాం. రైతు రుణమాఫీకి సంబంధించి క్యాబినెట్ డిసిషన్ అయింది, డిసిషన్ డిస్కషన్కి పెడతాం. ఓకే, అలాంటప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షలు అనేది ఎట్ ఏ టైం. గతంలో అందరు రైతులకు చేసినాం, ఈ రైతు ఆ రైతు అనేది ఏం లేదు. ఇప్పుడున్న పరిధులు ఏంటి అనే విషయంలో చర్చ ఉంటుందా లేదా అనేది ఇంకా బీఏసీ కాలేదు. వీటి మీద చర్చ మనం లేపేదానికంటే కూడా ఏది సాధ్యం అనే విషయంలో ఆర్థిక స్థితి చాలా బలహీనంగా ఉందనేది అందరికీ తెలుసు. దాని సమీకరణ కూడా జరుగుతున్నది. మీరన్న ఈ 3 ఆర్థిక అంశాలే, దానితో పాటు మహాలక్ష్మి పథకం ఒకటి ఉంటుంది, దానికి అది పెండింగ్లో ఉంది, అదొక పెద్దది. సో ఇలాంటి అంశంలో ఏందో తెప్పదాటిపోయినట్టు కాంగ్రెస్ వ్యవహరించదు. కేటగిరికల్గా ఇప్పుడు 15,000 రూపాయలు ఎకరాకి ఎట్లా అనే దాని విషయంలో కూడా మాకు ఒక ఐడియా ఉంది, దాన్ని సభ ముందు పెడతాం. సో అలాంటప్పుడు హౌస్ అనేది అల్టిమేట్ డిసిషన్ మేకర్ కదా. ఒక ప్రభుత్వం అనగానే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసేసుకొని దాన్ని ప్రజల మీద రుద్దే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. ఓకే, అంత డిస్కషన్ తర్వాతనే ఇగో ఇట్లా ఇద్దామనుకున్నప్పుడు వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి విమర్శలకు తాగుండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.